కొడుక్కే ఇస్తున్నాడు మాకు ఇస్తలేడు అంటే ఇక్కడ మళ్ళా ఆ లేడీ సెంటిమెంట్ తీసుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది అంటే కవిత ఇదంతా గారు. మొత్తం ముఖ్యమంత్రి పోస్ట్ కోసమేనంటారా? 100% అది లేకపోతే ఇప్పుడు ఆస్తిలో గురించి అయితే నాకు తెలిసి కవిత బాగానే సంపాదించుకుంది. కవిత ఆమెకు ఆస్తులు ఆమెకు కూడబెట్టుకున్నది. కేటీఆర్ ఆయన ఆస్తులు ఆయనకు కూడబెట్టుకున్నాడు. ఒకవేళ కేసీఆర్ గురించి ఆస్తుల పంపకం వస్తే అది సెకండ్స్‌లా క్లోజ్ చేసుకుంటారు ఆ మ్యాటర్‌ని కూర్చొని. నాకింత కావాలి, నాకింత కావాలి, నీకింత కావాలి. ఎందుకంటే వాళ్ళకు లక్షల కోట్లు ఉన్నాయనేది మనకు బయటకు వచ్చినటువంటి వార్త. సో, ఆస్తి కోసం అయితే కాదు. అధికారం, కుర్చీ నాకు కావాలంటే ఇప్పుడు 4 కుర్చీల ఆట. కేసీఆర్ దిక్కు, హరీష్ రావు దిక్కు, నిజంగానే కేటీఆర్ కుర్చీలు దిక్కు. నాకు కావాలనే వాళ్ళు ఈ ఆట ఆడుతున్నారా? లేకపోతే ఇంకేదైనా ప్లానా? లేకపోతే ఇలా చేస్తే ఇతర పార్టీలకి ఏమన్నా ఎఫెక్ట్ అవుతారనా? అసలు ఏంటో వీళ్ళ వ్యూహం తెలుసా? ఏం లేదు. ఇప్పుడు అవతలోడు నవ్వుతున్నాడు. ఇది మొత్తం కాంగ్రెస్ అది బీఆర్ఎస్ పార్టీలో ఆళ్ళు లొల్లులైతున్నాయి, కుర్చీ కోసం కొట్లాడుతున్నారు అని చెప్పేసి మీ వార్తలను పదే పదే చేస్తున్న వాళ్ళకి నువ్వు ఆజ్యం పోసినట్టే కదా! హ్మ్. నువ్వు సపోర్ట్ ఇచ్చినట్టే కదా! దీంతో తేటతెల్లం అయితున్నట్టే కదా! సో, నవ్వేటోని ముంగట జారిపడ్డట్టే కదా ఇవన్నీ. ఇప్పుడు అధికారం లేదు. పార్టీని ముందుకు నడిపించాలి. హ్మ్. పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి. ప్రజల్లో చైతన్యం నింపాలి. కార్యకర్తలకు అండగా ఉండాలి. ఇప్పుడు చేయవలసిన పని ఇది. నువ్వు ప్రతిపక్షంగా ఉన్నావు. ప్రజలకు అండగా ఉండాలి. ఆ గవర్నమెంట్ అయితే ఏమేమైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు ఇవ్వడానికి మీరు ఫైట్ చేయాలి. అటు అసెంబ్లీలో కావచ్చు, ఇటు నియోజకవర్గాలలో ప్రజల్లో కావచ్చు. ఆ పని చేయకుండా మీకు మీరే లొల్లిలు పెట్టుకుంటే ఇప్పుడు మరి జనాలను ఎవడు పట్టించుకోవాలి? మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చిర్రు కదా! మరి రాజ్యాన్ని ఎవరు క్వెషన్ చేయాలి?